ఓకే. హాయ్ అందరికి. రోమన్ రైన్స్ పైన ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంది అంటే రోమన్ రైన్స్ ఇప్పుడు నెక్స్ట్ జరిగే రాలో వస్తున్నారు. అంటే రేపటి రాలో వస్తున్నారు. అండ్ అంతే కాకుండా నెక్స్ట్ జరిగే స్మాక్ డౌన్‌లో కూడా వస్తున్నారు. అండ్ ఈ వారంలో రా అండ్ స్మాక్ డౌన్‌లో రెండిట్లో వస్తున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు రోమన్ రైన్స్ రా కోసం అండ్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. అండ్ అంతే కాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్ పైన బయోగ్రఫీ అయితే తీస్తుంది. అండ్ ఈ వీడియో రేపు అయితే రిలీజ్ అవ్వచ్చు. సో రేపు చూడడానికి దొరకచ్చు రోమన్ రైన్స్ బయోగ్రఫీ. అండ్ అంతే కాకుండా రోమన్ రైన్స్ అండ్ రాక్ ఏప్రిల్ 3న ఒక షోకి అయితే అటెండ్ అవ్వబోతున్నారు. ఈ షోలో రోమన్ రైన్స్ అండ్ రాక్ చాలా విషయాల గురించి అయితే మాట్లాడతారు. అండ్ రోమన్ రైన్స్ చాలా విషయాల గురించి అయితే మాట్లాడినారు. సో కొన్ని రిలీజ్ అయినాయి. అంటే రోమన్ రైన్స్ బయోగ్రఫీ నుండి కొన్ని విషయాలు అయితే రిలీజ్ అయినాయి. సో అదేంటంటే రోమన్ రైన్స్ దేని గురించి మాట్లాడినారంటే, సో రోమన్ రైన్స్ చాలా రోజుల నుండి ఛాంపియన్‌గా ఉన్నారు కదా! సో ఈ ఛాంపియన్‌గా ఉన్నప్పటి నుండి రోమన్ రైన్స్ చాలా అంటే చాలా బెటర్ అయినారంట. రోమన్ రైన్స్ అనుకుంటున్నారంట, నేను చాలా బెటర్ అయినాను, బెటర్ ఛాంపియన్‌గా వర్క్ చేస్తున్నానని. అండ్ అంతేకాదు, ఇప్పుడు రోమన్ రైన్స్ ఒకవేళ ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినారనుకో, నేనిప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో రారని క్లియర్‌గా చెప్పినారు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ నెంబర్ 1 పొజిషన్‌లో అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని హోల్డ్ చేయకపోతే రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రారని క్లియర్‌గా చెప్పేసినారు. సో మరి చూడాలి, ఇప్పుడు రెసల్‌మేనియా 40లో రోమన్ రైన్స్ తన టైటిల్‌ని ఓడిపోతారా? లేదంటే రిటైన్ చేసుకుంటారా? సో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ మాత్రం కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈరోజు మనకి ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఆ బెట్టింగ్ ఓడ్స్ సెకండ్ వీడియోలో చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సినా గురించి. జాన్ సినా రోమన్ రైన్స్ గురించి మాట్లాడినారు. సో రోమన్ రైన్స్ గురించి ఏం మాట్లాడినారో చెప్పే కన్నా ముందు జాన్ సినా ఇన్స్టా గురించి మాట్లాడదాం. జాన్ సినా ఇన్స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని అయితే పోస్ట్ చేసినారు. ఆ ఫోటో ఇంకెవరో కాదు, రోమన్ రైన్స్‌దే. సో రోమన్ రైన్స్ ఫోటోని జాన్ సినా ఇన్స్టాలో అప్లోడ్ చేసినారు. అండ్ దీనికి జాన్ సినా ఏం ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వలేదు. జాన్ సినా ఫోటో మాత్రం అప్లోడ్ చేసినారు. అండ్ దీనికన్నా ముందు రాక్ రిఫరెన్స్ ఉన్న ఫోటోనైతే అప్లోడ్ చేసినారు. సో మేబీ జాన్ సినా రెసల్‌మేనియా 40లో వస్తారన్నట్టుగా టీజ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రెసల్‌మేనియా 40లో దేనికోసం వస్తారు? బ్లడ్ లైన్ కోసం వస్తారా? లేదంటే కోడీ రోడ్స్ కోసం వస్తారా? సో ప్రెజెంట్ చూసుకుంటే మేబీ జాన్ సినా కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయడానికి వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా జాన్ సినా రోమన్ రైన్స్ గురించి మాట్లాడినారు. సో రోమన్ రైన్స్ గురించి ఏమన్నారంటే, రోమన్ రైన్స్ చాలా సంవత్సరాల నుండి ఛాంపియన్‌గా ఉన్నారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది సూపర్ స్టార్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. కాకపోతే రోమన్ రైన్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మారిపోయింది. సో రోమన్ రైన్స్ లాగా ఏ ఛాంపియన్ కూడా అలా ఉండలేకపోయినారు. అంటే రోమన్ రైన్స్ లాగా వర్క్ చేయలేకపోయినారని జాన్ సినా చెప్పినారు. అండ్ అంతేకాదు, జాన్ సినా రోమన్ రైన్స్‌ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అనేసినారు. ఒక టైప్‌లో జాన్ సినా రోమన్ రైన్స్‌కి అక్నాలెడ్జ్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ గురించి. 2019లో వీళ్ళ మధ్య స్టోరీ లైన్ అయితే నడిచింది. సో వీళ్ళు రియల్ లైఫ్ కపుల్స్ అన్నమాట. సో వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. అంటే మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. మనకి సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ వర్సెస్ బ్యారన్ కార్బిన్ అండ్ లేసీ ఎవాన్స్ మధ్య. సో ఈ స్టోరీ లైన్ బెక్కీ లించ్‌కి అస్సలు నచ్చలేదంట. సో రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది బెక్కీ లించ్‌కి ఈ స్టోరీ లైన్ నచ్చలేదని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ నెక్స్ట్ రా కోసం, అంటే రేపు జరిగే రా కోసం రెడీ అవుతున్నానని కోడీ రోడ్స్ చెప్పేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్ న్యూ మర్చండైజ్ కూడా రిలీజ్ అయిపోయినాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ గురించి. సో పాల్ హేమన్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడినారు. సో పాల్ హేమన్ ఏమన్నారంటే, రోమన్ రైన్స్ ఏ ఎరాలోనైనా ఫిక్స్ అవ్వగలడు. అంటే యాటిట్యూడ్ ఎరా అయినా సరే, పీజీ ఎరా అయినా సరే, డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్టింగ్లో వచ్చిన ఎరా అయినా సరే, ఏ ఎరాలోనైనా సరే రోమన్ రైన్స్ ఫైట్ చేయగలడని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ప్రజెంట్ ఉన్న హీల్ సూపర్ స్టార్స్ గురించి. సో ప్రజెంట్ ఉన్న హీల్ సూపర్ స్టార్స్లో ఎవరో ఒకరు మళ్ళీ బేబీఫేస్ సూపర్ స్టార్గా మారుతారంట రెసల్‌మేనియా అయిపోయిన తరువాత. సో మరి అది ఎవరు అనేది క్లారిటీ లేదు. రోమన్ రైన్సా, లేదంటే గుంతరా, లేదంటే లోగన్ పాలా, ఎవరు అనేది క్లారిటీ లేదు. కాకపోతే రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఉన్న ఛాంపియన్ బేబీఫేస్ సూపర్ స్టార్గా మారుతారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సీఎం పంక్ని అంటే ఇప్పుడు రెసల్‌మేనియా 40 నైట్ 1లో రాక్ అండ్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ ఉంది కదా. ఈ మ్యాచ్లో మీ ప్రకారం ఎవరు విన్ అవుతారని అడిగినప్పుడు సీఎం పంక్ని, అప్పుడు సీఎం పంక్ ఏమన్నారంటే రాక్ అండ్ రోమన్ రైన్స్ ఈ మ్యాచ్లో విన్ అవుతారు. ఎందుకంటే సెత్ రాలిన్స్ చాలా అంటే చాలా వీక్గా ఉంటారు. సో అందుకని ఈ మ్యాచ్లో రాక్ అండ్ రోమన్ రైన్స్ విన్ అవుతారని
సీఎం పంక్ క్లారిటీగా చెప్పేసినారు. సో మరి మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు? రాక్ అండ్ రోమన్ రైన్సా, లేదంటే సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్సా? మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా గురించి. రా మొత్తం కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయింది. 13,300 టికెట్స్ అయితే WWE డిస్ట్రిబ్యూట్ చేసేసింది. సో 13,300 మంది రేపు రాలో అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ మేబీ ఇంకా టికెట్స్ యాడ్ చేస్తుంది కావచ్చు, ఎందుకంటే మనకి రేపు జరిగే రా ఫైనల్ రా. ఇక మనకి డైరెక్ట్గా రసల్ మేనియానే ఉంటుంది అండ్ మధ్యలో ఒక స్మాక్ డౌన్ షో వస్తుంది. సో ఇదే లాస్ట్ రా. సో అందుకనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ రా కోసం. సో మరి చూడాలి WWE అంటే ఇంకా టికెట్స్ని యాడ్ చేస్తుందా, లేదంటే ప్రజెంట్ ఉన్న టికెట్సే ఉంచుతుందా. సో మేబీ అంటే టికెట్స్ యాడ్ చేసినా చేయకున్నా ఫ్యాన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎలా ఉన్నా రేపటి రా బాగానే ఉంటుంది. అంటే ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చినా రాకున్నా రేపటి రా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ గురించి. సో మనకి రసల్ మీనియా 40లో స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. సో మరి ఇది ఎవరి మధ్య ఉంటుంది, ఈ మ్యాచ్ ఎవరి మధ్య ఉంటుంది అంటే ఫైనల్ టెస్టమెంట్ వర్సెస్ ది ప్రైడ్ మధ్య, అంటే కరీన్ క్రాస్ టీమ్ వర్సెస్ బాబీ లాష్లీ టీం మధ్య ఉంటుందని అప్డేట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఈ మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయినా అవ్వచ్చు రసల్ మీనియా 40 కోసం. మనకి ఆల్రెడీ రూమర్స్ అయితే వచ్చినాయి అండ్ వీళ్ళ మధ్య మ్యాచ్ రసల్ మీనియా 40లో జరగచ్చు అని. సో నెక్స్ట్ స్మాక్ డౌన్లో అఫీషియల్గా కన్ఫర్మ్ అయినా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ గురించి. సో నిన్నటి వీడియోలో చెప్పినాను ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ రసల్ మీనియా 40 ల్యాడర్ మ్యాచ్లో మేబీ ఫైట్ చేయరు కావచ్చు అని. అండ్ మనకి అప్డేట్ ఎక్కడి నుండి వచ్చిందంటే డేవ్ మెల్జర్ నుంచి వచ్చింది. సో డేవ్ మెల్జర్ ఈ అప్డేట్ అయితే ఇచ్చినారు. సో ప్రజెంట్ ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ డేవ్ మెల్జర్కి తిట్టిపడేసినారు. మేము గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్స్ మీ, అలాంటి మేము రసల్ మీనియా 40లో లేకపోతే ఎలా ఉంటుంది, అస్సలు బాగోదు, మేము కంపల్సరీ రసల్ మీనియా 40లో ఉంటామని ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ డేవ్ మెల్జర్కి కొంచెం గట్టిగా చెప్పేసినారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ రసల్ మీనియా 40లో ఫైట్ చేయరని డేవ్ మెల్జర్ చెప్పినారు కదా. సో మరి వీళ్ళ ప్లేస్లో ఎవరు ఉంటారు? సో వీళ్ళకి రీప్లేస్గా ఎవరు వస్తారంటే ప్రెట్టి డెడ్లీ అంట. సో ప్రెట్టి డెడ్లీ ఈ ల్యాడర్ మ్యాచ్లో ఫైట్ చేస్తారంట ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ బదులుగా. సో నాకు తెలిసి అయితే ఈ రూమర్ రాంగ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ కాంబో బాగుంది. సో ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ ఈ మ్యాచ్లో ఫైట్ చేస్తే బాగుంటుంది ప్రెట్టి డెడ్లీ కన్నా. సో మనకి ఇలాంటి రూమర్ ఎందుకు వచ్చింది? మేబీ అంటే ఇప్పుడు ఆస్టన్ థియరీ గ్రేసన్ వ్యాలర్ ఫైట్ చేయరని రూమర్ వచ్చింది కదా. సో మేబీ వీళ్ళ స్పాట్లో ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేయొచ్చు. ఏదో ఒక ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్స్ ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేసి ఈ మ్యాచ్లో యాడ్ అవ్వచ్చు. సో మేబీ ఇది కూడా జరగచ్చు. సో ఇలా జరిగితే బాగానే ఉంటుంది. కాకపోతే సో ప్రెట్టి డెడ్లీ యాడ్ అవుతే బాగోదు. అంటే ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ ప్లేస్లో ప్రెట్టి డెడ్లీ యాడ్ అవుతే బాగోదు. లేదంటే ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేసిన సూపర్ స్టార్స్ ఈ మ్యాచ్లో యాడ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. సో దీని గురించి ఎక్కువగా పట్టించుకోము. ఒకవేళ ప్రెట్టి డెడ్లీ యాడ్ అయితే సో అంతా బాగోదని నా ఫీలింగ్. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.